ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆత్మీయంగా నా జీవితాన్ని దిద్దుకుంటున్నాను, నా కుటుంబాన్ని కట్టుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నాను. అలాంటప్పుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి? ఎందుకు నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి? ఎందుకు నేను ఈ వ్యాధి బాధల గుండా వెళ్ళాల్సి వస్తుంది? చేసిన ప్రార్థనల వల్ల ప్రతిఫలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి? ఇక నాకు ఈ దేవునితో సంబంధం వద్దు అని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? వెనక్కి వెళ్ళకండి. ఏ శత్రువు అయితే ఈరోజు మీ మీదకు వచ్చి దాడి చేస్తున్నాడో ఆ శత్రువు మీ జీవిత కాలంలో కనిపించకుండా నా దేవుడు చేయబోతున్నాడు. ఒకవేళ ఆ రోజు ఇశ్రాయేలీయులు ప్రార్థించడానికి బదులుగా పారిపోయినట్లయితే శత్రువు వారిని తరిమేవాడు. మరలా వారు ఎన్నో సంవత్సరాలు శత్రువు చేతిలో బందీలుగా, బానిసలుగా జీవించాల్సి వచ్చేది. శత్రువు మీదకు వచ్చినప్పటికీ కూడా, భయము, భీతి ఆవరించినప్పటికీ కూడా వారు చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. సహోదరి, సహోదరుడా, శ్రమల గుండా వెళుతున్నావా? ప్రమాదకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నావా? జవాబు దొరకనటువంటి సమస్యల గుండా వెళుతున్నావా? ఒకవైపు ఆత్మీయతను కాపాడుకుంటున్నావు, నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావు. అయినప్పటికీ నీ చుట్టూ ఎన్నో సమస్యలు వచ్చి నిన్ను ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? అటువంటి సమయంలో సైతాను వచ్చి, ఏమైపోయాడు నీ దేవుడు? ఏం చేస్తున్నాడు నీ దేవుడు? ఏమైపోయినాయి నీ ప్రార్థనలు? ఏమైపోయినాయి నీ అర్పణలు అని సైతాను వచ్చి ప్రశ్నిస్తున్నాడా, వేధిస్తున్నాడా, విసిగిస్తున్నాడా? నిరుత్సాహపడవద్దు, నీరుగారిపోవద్దు. ఆనాడు వారందరూ కలిసి ప్రభు సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డారు, పస్తున్నారు. తీరా చూస్తే శత్రువు వచ్చేశాడు. తీరా చూస్తే 5 సర్దార్లు నలుదిక్కుల నుండి అమాంతంగా వచ్చి ఇశ్రాయేలుని ముట్టడి వేసేశారు. అలా శత్రువు వచ్చి ముట్టడి వేసినప్పుడు ఇశ్రాయేలీలలో నుండి వచ్చిన ఒక ఆక్రందన ఏమిటంటే ప్రార్థన. ఒక్క ప్రార్థనే, ప్రభువుకు ప్రార్థన చేయటమే శత్రువుని ఎదుర్కోవడానికి మన ఎదుట ఉన్న ఏకైక ఆయుధమో. ప్రార్థన చేద్దాం. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. యెఫ్తా కావచ్చు, దెబోరా కావచ్చు, గిద్యోను కావచ్చు, సంసోను కావచ్చు, వీళ్ళందరూ కూడా యుద్ధం చేశారు. వీళ్ళందరూ యుద్ధము చేసినప్పటికీ కూడా ఫిలిష్తీయులను దూరంగా పెట్టలేకపోయారు. తాత్కాలికంగా శత్రువుని జయించారు. ఆ తర్వాత మరలా శత్రువు చెలరేగిపోయాడు. కానీ ఈనాడు వీళ్ళందరూ ప్రార్థన చేయడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి రాలేదు. వారి చేతిలో కత్తి లేదు, వారి చేతిలో ఖడ్గము లేదు. వారి దగ్గర ఉన్నదల్లా ఒకటే, కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన కత్తుల కన్నా, ఖడ్గాల కన్నా గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. ఎలా? వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువులు అందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా మీదకొచ్చేస్తూ ఉండగా పరలోకమందున్న దేవుడు వారు చేస్తున్న ప్రార్థన విన్నాడు. వస్తున్న శత్రువులను చూశాడు. ఉరుములు ఉరిమించి శత్రువులను అతలాకుతలం చేసి హతమార్చేశాడు. ఫలితంగా ఇశ్రాయేలీలకు తిరుగులేని విజయాన్ని దేవుడు ప్రసాదించాడు. సంసోను బహుబలాఢ్యుడో, గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపేసేటటువంటి బలం గలవాడు. గిద్యోను 300 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి మిద్యానీయుల మీద యుద్ధం ప్రకటించి వారిని ఊచకోత కోసేశాడు. అని సమూయేలు సంసోను వలె బలాఢ్యుడు కాదు, గిద్యోను వలె బలశూరుడు కాదు. సమూయేలు ఓ సేవకుడు, ఓ ప్రార్థనాపరుడు. వినండి, సంసోను చేసిన దానికంటే, గిద్యోను చేసిన యుద్ధాల కంటే సమూయేలు చేసిన ప్రార్థనే గొప్ప విజయాన్ని ఇశ్రాయేలులకు తీసుకొచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రార్థన బహుశక్తి కలిగింది. నువ్వు చేసే విజ్ఞాపన బహుబలమైంది. నువ్వు చేయాలి అనుకుంటున్న ఉపవాస ప్రార్థన బహు గొప్ప విజయాన్ని తీసుకురాగలుగుతుంది. బైబిల్ సెలవిస్తుంది, సమూయేలు బ్రతికి ఉన్నంత కాలము ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల వైపు కన్నెత్తి కూడా చూడలా, భయపడి చచ్చారు. 20 సంవత్సరాలుగా
విజయాన్ని చూడనటువంటి ఇశ్రాయేలీయులు తమ జీవితంలో మొట్టమొదటిసారిగా విజయాన్ని చూశారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆ జీవితంలో విజయం చూసి చాలా కాలమైంది. నా జీవితంలో సంతోషించి చాలా కాలమైంది. నా జీవితంలో చేతి నిండా డబ్బు చూసి చాలా కాలమైంది. నా జీవితంలో కడుపు నిండా భోంచేసి చాలా కాలమైంది. నా కుటుంబంలో సుఖము, సంతోషము, సమాధానం కలిగినటువంటి వాతావరణం చూసి చాలా కాలమైంది. నా జీవితంలో కంటి నిండా నిద్రపోయి చాలా కాలమైంది. ఏదైతే నీ జీవితంలో చాలా కాలమైందని చెప్పి రోధిస్తున్నావో, బాధపడుతున్నావో, ప్రియ సహోదరి, సహోదరుడా, వినో. ఈరోజు చాలా కాలంగా నువ్వు పడుతున్న బాధకు, వేదనకు నా ప్రభువు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఎలా? నీ ప్రార్థన ద్వారా, ఎలా? నీ పశ్చాత్తాపం ద్వారా, ఎలా? నువ్వు ఉండే పస్తుల ద్వారా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో ఎందరైతే చేయి చూపించి మేము కూడా ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటాం, మేము కూడా ప్రార్థన చేస్తాం, పశ్చాత్తాపడతాం, పస్తులుంటాం, ప్రతిఫలాన్ని కళ్ళారా చూస్తాం అనే తీర్మానం తీసుకున్నారు. వారిని బట్టి మీకు వందనాలు. శరీర బలహీనత రీత్యా దూర ప్రాంతంలో నివసించటం వల్ల నీ సన్నిధికి రాలేకపోతున్నటువంటి వారు వారి వారి గృహములోనే, వారి వారి ఇంటిలోనే నాయనా మోకరించి ప్రార్థించి ఉపవాసం ఉండి వారి జీవితంలో ఉన్నటువంటి నాయన ప్రతి కష్టం నుండి బయటపడుటకు సహాయం చేయండి. పోగొట్టుకున్నవన్నిటిని తిరిగి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. శత్రు భీతి లేకుండా ప్రశాంతంగా జీవించడానికి మాకు కృపనివ్వబోతున్నారు. మాకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని మాతో సమాధానపరిచి ప్రశాంతంగా జీవింప చేయబోతున్నారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించబోతున్నారనే సత్యమును గ్రహించి గొప్ప ఉజ్జీవాన్ని మేము పొందుకొనుటకు సహాయం చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.